హైదరాబాద్ చందానగర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అను ఫర్నిచర్లో నిన్న రాత్రి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. దట్టమైన పొగ పరిసర ప్రాంతాలకు వ్యాపించింది. స్థానికులు సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. 4 ఫైర్ ఇంజిన్లతో మంటలను ఆర్పివేశారు. 5 అంతస్తుల్లో ఉన్న ఫర్నిచర్ పూర్తిగా కాలిపోయింది. భారీ ఆస్తి నష్టం జరిగి ఉంటుందని తెలుస్తోంది. పక్కన నిర్మాణంలో ఉన్న బిల్డింగ్లోకి మంటలు వ్యాపించాయి. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. హైదరాబాద్ చందానగర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అను ఫర్నిచర్లో నిన్న రాత్రి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రంజిత్ లైవ్ ద్వారా చందానగర్ నుంచి అందజేస్తారు. రంజిత్, ఈ ప్రమాదం ఎలా జరిగింది? ప్రస్తుతం దీనికి కారణాలు ఏంటి? ఏం చెప్తున్నారు? దీనికి సంబంధించి ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఏదైతే చందానగర్లో జరిగినటువంటి భారీ అగ్ని ప్రమాదం ఉందో అన్ని ఫర్నిచర్లో జరిగింది. ఈ విధంగా చూసుకున్నట్లయితే రాత్రి 11:30 ప్రాంతంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా కూడా ఈ అగ్ని ప్రమాదం జరిగిందని కూడా బాధిత వాళ్ళు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాత్రి 11:30 సమయంలో అంటే 10:30 సమయంలో వీళ్ళు షాప్ క్లోజ్ చేసుకుని వెళ్ళిన తర్వాత షార్ట్ సర్క్యూట్ ఉంటుందో షార్ట్ సర్క్యూట్ కారణంగా కూడా ఈ మంటలు వ్యాపించాయని చెప్పొచ్చు. మనం విజువల్ చూసుకున్నట్లయితే దాదాపు ఏదైతే చందానగర్లోని అనీ ఫర్నిచర్లో రాత్రి 11:30 గంటలు జరిగినటువంటి అగ్ని ప్రమాదం అనేది కూడా మొదటి అంతస్తులో జరిగిందని చెప్తున్నారు. దాని తర్వాత అవే మంట సంబంధించింది మొత్తం గ్లాస్తో సంబంధించినటువంటి ఫ్రేమ్ ఉండడం, ఆ ఫ్రేమ్ ఉండడం వల్ల కింద నుంచి మొత్తం పైన ఏదైతే షోరూమ్ ఉందో షోరూమ్ మొత్తం కూడా తగలబడిపోయిందని చెప్తున్నారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క అను ఫర్నిచర్ షోరూమ్ జాతీయ రహదారిపై పక్కనే ఉండడం వల్ల ఏదైతే ఈ 5 అంతస్తుల భవనం ఉందో రాత్రి వేళల్లో వచ్చేసి భారీ వాహనాలు కూడా హైవే మీద ప్రయాణించడం, దానివల్ల కూడా భారీగా ఈ పొగ అంతా కూడా దట్టమైన పొగ జాతీయ రహదారిపై ఉండడం, దాంతో పాటుగా ఇప్పుడు ఏదైతే అను ఫర్నిచర్ ఉందో అను ఫర్నిచర్కు సంబంధించి అనేది చందానగర్ సర్కిల్లో చందానగర్కు అను ఫర్నిచర్ అనేది కూడా ఒక లొకేటెడ్గా ఉండే ఏరియా కాబట్టి ఈ యొక్క దీనికి ఆనుకొని ఉన్నటువంటి మరొకటి కన్స్ట్రక్షన్ భవనం కావచ్చు, దాంతోపాటు దాని పక్కనే ఉన్నటువంటి అను ఫర్నిచర్ ఈ రెండు కూడా దీని పక్కనే ఉంటాయి. ఇది ప్రధానంగా వచ్చేసి ఇది ఏదైతే మెయిన్ రోడ్ మీద ఉండడం వల్ల వచ్చేసి ఈ 5 అంతస్తుల భవనం అంటే దాదాపు 11:30 ప్రాంతం నుంచి 1 గంట ప్రాంతంలో మొత్తం దీనికి సంబంధించిన 5 అంతస్తుల భవనం అనేది తగలపడిపోతుంటే స్థానికుల హుటాహుటిగా కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు కావచ్చు, దాంతోపాటుగా అగ్నిమాపక సిబ్బంది కూడా ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి అగ్నిమాపక సిబ్బంది 4 ఫైర్ ఇంజిన్లతో మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. దాదాపు 3 గంటల నుంచి 4 గంటల్లో దీనికి సంబంధించినటువంటి మంటలు ఆర్పడానికి కూడా తెల్లవారి సమయం పడుతుంది. సమయం పట్టే వరకు కూడా లోపల ఉన్నటువంటి ఏదైతే ఫర్నిచర్ ఉందో ఫర్నిచర్ కూడా పూర్తిగా దగ్ధమైపోయినట్టుగా కనబడుతుంది. మనం విజువల్లో చూసుకున్నట్లయితే ఏదైతే అను ఫర్నిచర్ ఉందో ఈ అను ఫర్నిచర్ అనేది కూడా మొత్తం తగలపడిపోవడంతో దానికి సంబంధించినటువంటి ఏదైతే ఈ సోఫా సెట్స్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి వుడెన్ వర్క్ ఉందో ఆ వుడ్ వర్క్ వల్ల కూడా అంటే 1 by 1 ఒకదాని తర్వాత ఒకటి కూడా భారీగా మంటలు వ్యాపించడం, దాంతో పాటుగా ఫోమ్ ఉండడం, దాంతో పాటుగా వచ్చేసి మొత్తం 5 అంతస్తుల భవనము గ్లాస్ ఉండడం వల్ల కూడా లోపలికి పోవడానికి కూడా అవకాశం లేదు. మనం విజువల్లో చూసినట్లయితే సోఫా సెట్స్ కావచ్చు, చైర్లు కావచ్చు, దానికి సంబంధించినటువంటి టోటల్ సామాగ్రి 5 అంతస్తుల భవనం ఏదైతే ఉందో 5 అంతస్తుల భవనం కూడా మొత్తం అగ్నికి ఆహుతులై కూడా మంటల్లో మొత్తం కూడా దగ్ధమైన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ అగ్ని ప్రమాదాలు అనేది కూడా రోజు రోజుకు కూడా పెరుగుతున్నాయి. మొన్న చూసుకున్నట్లయితే ప్రతి వారాంతంలో ఒక రోజు అనేది కూడా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పొచ్చు. ఎందుకనంటే ఒక రోజు వచ్చేసి నాంపల్లిలో జరిగినటువంటి ఫర్నిచర్ ఘటన కావచ్చు, దాని తర్వాత కూకట్పల్లిలో వచ్చేసి ఇదే ఫర్నిచర్ షాప్లో జరిగినటువంటి ఘటన కావచ్చు. అంటే దాని తర్వాత మరుసటి వారం చూసుకున్నట్లయితే ఈరోజు చూసుకున్నట్లయితే అను ఫర్నిచర్లో కూడా ఇది జరుగుతుంది. గతంలో కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు దీనిపైన ఈ ఫైర్ సేఫ్టీ ఉందా, ఫైర్ సేఫ్టీ లేనటువంటి ఏదైతే ఫర్నిచర్ షాప్లు ఉన్నాయో వాళ్ళన్నీ కూడా సీజ్ చేయడానికి ఒక బృందం అనేది కూడా ఏర్పాటు చేసి దానిపైన చర్యలు చేపట్టారు. కానీ అవి తూతూ మంత్రంగా చేయడం వల్లనే అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని కూడా స్థానికులు వాపోతున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే అగ్ని ప్రమాదం ఉందో ఈ అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో దీంట్లో ఎవరూ లేకపోవడం కూడా ఎలాంటి ప్రాణాపాయం కాలేదు. అదే నాంపల్లిలో చూసుకున్నట్లయితే సమయంలో అగ్ని ప్రమాదం జరగడం వల్ల అగ్నికి ఆహుతులై దాదాపు 5 మంది 6 మంది చనిపోయిన పరిస్థితి
తెలిసిన విషయమే. కానీ దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, దాంతో పాటుగా అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి పోలీస్ శాఖ కావచ్చు, దీనిపైన అంటే ఈ అగ్ని ప్రమాదాలు ఇంకా ఎండాకాలం రాకముందే కూడా అగ్ని ప్రమాదాలు జరుగుతుంటే దీనిపైన ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు, దీనిపైన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎందుకు పెట్టలేకపోతున్నారని కూడా ఉంటుంది. మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ ఆస్తి నష్టం అనేది కూడా భారీగా సంభవించినట్టుగా కూడా తెలుస్తుంది. దాదాపు 5 అంతస్తుల భవనంలో 5 అంతస్తులో ఉన్నటువంటి ఫర్నిచర్ ఏదైతే ఉందో దాంట్లో ఒక్క పీస్ కూడా బయటకు తీసుకునే ప్రయత్నం లేకుండా దానికి సంబంధించినటువంటి పరుపులు కావచ్చు, దానికి సంబంధించినటువంటి మంచాలు, దానికి సంబంధించినటువంటి సోఫా సెట్స్ కావచ్చు, మొత్తం కూడా పూర్తిగా దగ్ధమైపోయినాయని కూడా మనకు విజువల్ చూస్తే తెలిసిపోతుంది. కానీ దీనికి సంబంధించిన దాంట్లో ఏదైతే దాదాపు ఆస్తి నష్టం వచ్చేసి కోట్ల రూపాయల్లో ఉంటుంది. కాకపోతే ఎలాంటి ప్రాణ నష్టం కూడా జరగని పరిస్థితి కనబడుతుంది. దాదాపు ఉదయం 8 గంటలు 9 గంటల వరకు కూడా అగ్నిమాపక సిబ్బంది దానికి సంబంధించినటువంటి పొగలన్నీ కూడా బయటికి రావడంతో వాటిపైన వచ్చేసి సహాయక చర్యలు చేపట్టి కూడా మొత్తానికి అదుపులోకి తీసుకున్నారు. కానీ ఆస్తి నష్టం మాత్రం భారీగా సంభవించినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి హైదరాబాద్ నగరంలో దాదాపు వారాంతంలో ఒక అగ్ని ప్రమాదం జరగడము, ఫర్నిచర్ షాపుల్లో కావచ్చు, లేకపోతే ఏదైతే అమీర్పేట లాంటి క్లమ్జీగా ఉండే ఏరియాల్లో కావచ్చు అగ్ని ప్రమాదాలు జరుగుతుంది. దీనిపైన వచ్చేసి ఫైర్ సేఫ్టీ అధికారులు ఎందుకు చర్యలు చేపట్టలేకపోతున్నారు, దాంతో పాటుగా పోలీసులు అనేది కూడా అవగాహన కార్యక్రమాలు ఎందుకు చేపట్టలేకపోతున్నారని కూడా స్థానిక ప్రజలు వాపోతున్న పరిస్థితి కనబడుతుంది. కుమార్. రైట్, థ్యాంక్ యూ రంజిత్.